మనం గడిచిన కాలంలో మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను నేర్చుకోవటం జరిగింది. సో, అందులో జనులు కోరుకున్నటువంటి ఒక ఖైదీని విడుదల చేసేటటువంటి సాంప్రదాయం రోమా ప్రభుత్వ అధికారులకు ఉన్నదని, దానిని బట్టి రోమా గవర్నర్ పిలాతు యేసు ప్రభుల వారితో మాట్లాడినటువంటి ఆ మాటలన్నిటిని చూసినప్పుడు ఆయనకి యేసు ప్రభుల వారిలో ఏ నేరం కనబడని పరిస్థితి, ఆయన నీతిమంతుడని తెలుసుకున్నవాడే బరబ్బను, యేసు ప్రభుల వారిని ఇద్దరిని ఆప్షన్‌గా ప్రజల ముందు పెట్టి ఎవరిని విడుదల చేయమంటారు మీకోసం అనేటటువంటి ప్రపోజల్ పెట్టాడు. కారణం, ప్రజలు యేసు ప్రభునే కోరుకొని విడుదల చేయించుకుంటారు అన్నటువంటి ఆలోచన. ఎందుకు ఈ ప్రపోజల్ చేశాడు అనంటే, పెద్దలు తీసుకొచ్చినటువంటి పెద్దలు, అధికారులు, మతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసూయ చేతనే తీసుకొచ్చారు తప్ప, మరి నిజమైనటువంటి దోషి అని కాదు అన్నటువంటి విషయం కూడా ఆయన గ్రహించాడు అని మనం నేర్చుకోవటం జరిగింది. ఈ సమయంలో 19వ వచనం నుండి 23వ వచనం వరకు ఈ వచనాలన్నీ 5 వచనాలు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. ప్రధాన యాజకులును పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. అధిపతి, ఈ ఇద్దరిలో నేనెవనిని విడుదల చేయవలనని మీరు కోరుకొనుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బనే అనేది. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. సో ఇక్కడ ఈ సందర్భాలన్నీ కూడా మనం చాలా సార్లు చదివి ఉంటాం. కానీ ఏ సందర్భం చదువుతున్నా, ఆలోచన చేస్తున్నా మనం 100 సార్లు చదవని గాక, అరే ఇందులో ఏదో ఇంకా తెలియని విషయాలు, నేర్చుకోవాల్సిన విషయాలు, గ్రహించాల్సినటువంటి సంగతులు ఉండనే ఉంటాయి అన్నటువంటి ఉద్దేశంతో చదివితే నిజంగా చాలా 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 మేలుకరమైనవి మనం పొందుకుంటాం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఆలోచించండి. మనకు కాలువలు ఉన్నాయి చూసారండి? ఇది మురుగు కాలువలు ఐడియా ఉన్నాయి కదా! మనం ఇళ్లలో నుంచి వేస్టేజ్ వాటర్ అంతా కూడా మురుగు కాలువలు దొరకకుండా మరి వేరే ప్రదేశానికి వాటిని పాస్ ఆన్ చేసేస్తాం, పంపించేస్తాం కదా! మురుగు కాలువలలో కూడా కొందరిని మీరు చూసుంటారో లేదో మరి. మురుగు కాలువల్లో నుంచి కూడా కొందరు వాటిని జల్లెడబట్టి, నీట్‌గా జల్లెడబట్టి వాటిలో నుంచి కొన్ని ఒక వెండి లాంటివని, లేకపోతే కొన్ని లోహాలు, ఎక్కడన్నా బంగారు లాంటివి, ఆహ్, కొన్ని విలువైనటువంటి వాటన్నిటిని కూడా పక్కన సెపరేట్ చేస్తూ ఉంటారు. ఎవరన్నా చూసారా అట్లా? ఒక చూసినామన్నా. నేను చూసినాను. ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు అలా చేస్తూ ఉంటారు. ఏది ఆ మురుగు కాలువలు. మనం దాన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుందనంటే, ఏంటి వీళ్ళు మురుగు కాలువల్లో ఇవన్నీ చేస్తున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే చాలా చాలా సెపరేట్ చేస్తూ ఉంటారు. కొన్ని లోహాలు లాంటివి ఆహ్, వాళ్ళ సెపరేషన్‌లో వాళ్ళు పొందుకుంటూ ఉంటారు. నాకు అవి చూసినప్పుడు ఏమనిపించిందంటే, ఒరేయ్! మురుగు కాలువల్లోనే ఇలాంటి విలువైన లోహాలు దొరికితే, 2 వైపులా ముద్ర కలిగినటువంటి, ఎవడనూ తీయలేనటువంటి
7 ముద్రలు గలిగినటువంటి లోకాలను కలగజేసిన సృష్టికర్త మనందరి కన్న తండ్రి అయిన ఆయన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం ఈరోజు మన మధ్యకొస్తే, మరి దానిని ధ్యానించినప్పుడు మనకెందుకు దొరకవు? అత్యద్భుతమైనటువంటి అందుకే అంటాడు దేవుడు. వేల కొలది వెండి బంగారు నాణేల కంటే గొప్పవాడు. అసలు వెండి బంగారు నాణేలు వేలు, వేలకు వేలు నాణేల కంటే ఇక్కడ వెండి బంగారు నాణేలంటే బంగారు నాణెం ఇప్పుడు ఏదో మనకు తెలుసు కొంతమంది నాణేలు కొనుక్కుంటూ ఉంటారు. బంగారు నాణేలు. అంటే 1 గ్రామ్, ఒక గ్రాము నాణెం అనేది కొనుక్కుంటూ ఉన్నటువంటి పరిస్థితులు కొంతమందుంటారు. ఇప్పుడు చిన్న ఒక బంగారు నాణెం కొనుక్కోవాలంటేనే ఇప్పుడున్నటువంటి గోల్డ్ రేట్ల ప్రకారం 8,000 పైన ఉంది. ఒక గ్రామ్ బంగారు నాణెం ఒకటి. అలాంటిది వేల కొలది అని అనుకుంటే ఎంతవుతుంది? లక్షల విలువ చేసేదానికంటే గొప్పది అని చెప్పలేదు. కాబట్టి వీటిని ఆలోచన చేస్తున్నప్పుడు చాలా చాలా విషయాలు నాకు బయటపడుతూ ఉంటాయండి. నాకెప్పుడూ అనిపిస్తూ ఉంటది. ఈ 24 అంటే 1999 సంవత్సరం నుంచి నేను బైబిల్‌ని ధ్యానం చేస్తున్నాను. అప్పటి 2001 సంవత్సరం నుంచి సేవకుడిగా పరిచర్య చేస్తున్నాను. కానీ చదువుతున్న ప్రతిసారి దేవుడి మాట నాకొక్కటే చెప్తుంది. "ఒరేయ్! నీకు తెలిసింది చాలా తక్కువరా" అని. "నీకంతా తెలుసు అనని నువ్వేమైనా భ్రమపడుతున్నావేమో నాయనా? మనసు పెట్టి ఆలోచన చెయ్యి. ఇంకా ఏకాగ్రత పెంచుకొని చూడు. ధ్యానించు చక్కగా ఇంకా. ఇంకా ఎన్నో తెలియని సంగతులు నీకున్నాయని." నేను వేరే వాళ్ళ పుస్తకాలు ఎవరన్నా చదువుతున్నప్పుడు ఆహ్, మనకు బైబిల్ గ్రంథానికి సపోర్టివ్‌గా, సప్లిమెంట్స్‌గా ఉండేటటువంటి పుస్తకాలు, వ్యాఖ్యానాలు చాలా ఉంటాయండి. వాటిని చదువుతున్న ప్రతిసారి గూడా నాకర్థమయ్యేది ఒకటే. మనకే తెలుసు అంతా అనుకోవడం కంటే మించిన మూర్ఖత్వం ఇంకొకటి ఉండదని. చాలా విషయాలు తెలుస్తాయండి. చాలా విషయాలు అర్థమవుతాయి. సో, అందుకే ఇక్కడ ఈ రోమా గవర్నల్ ఒక పబ్లిక్ ప్లేస్ లాంటిదండి ఇక్కడ. అంటే తీర్పు తీర్చే ప్రదేశం ఏంటంటే, అక్కడ చాలా మందొచ్చారు. యూదులకు సంబంధించినటువంటి ఆహ్, ప కుటుంబ పెద్దలు, ఒక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, అధికారులు అందరూ వచ్చారక్కడ. సో, ఇక్కడ జనములు అనే మాట రాయబడింది చూడండి. ఏవండీ? జన సమూహములు అన్నాడు కదా! 20వ వచనంలో ఉందా మాట? లేదు. యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించింది. సమూహాలున్నాయి. అంటే అంత పెద్ద జన సమూహాలొచ్చి జాయిన్ అయ్యేంత పెద్ద ఒక కోర్ట్ లాంటిదండి. ప్రజా కోర్టు అంటారే, అట్లాగా ఆహ్, పీపుల్స్ కోర్ట్ లాంటి ఒక పెద్ద ప్రదేశం, ప్రాంగణం అన్నమాట. అక్కడ ఆయన న్యాయపీఠం మీద కూర్చొని న్యాయమూర్తి స్థానంలో ఉన్నప్పుడు, అతని భార్య ఒక వర్తమానం పంపించింది. అంటే రోమా గవర్నర్ పిలాతు గారి భార్య పంపించింది ఒక వర్తమానం. ఏమని అనంటే, "నీవు ఆ నీతిమంతుని జోలికి ఎళ్ళొద్దు. ఈ ప్రొద్దు ఆయన్ని గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితిని" అని. అంటే దేవుడు కలలు ఇప్పటి కాలంలో మనకు కలల తాలూకు విషయాలు రావండి, మర్చిపోకండి. ఎవరన్నా అట్లాంటివి నమ్ముతూ ఉంటే పక్కన పెట్టేయండి. నేనదే చెప్పేది. ఎందుకంటే ఆహ్, ఈ స్వప్నాలు, ఈ కలలు వాటి గురించి ప్రత్యేకంగా ఒక క్లాస్ ఉంటుంది. దాని గురించి నేను ఒకరోజు క్లాస్ తీసుకుంటాను. అప్పుడు దాని గురించి మొత్తం డీటెయిల్స్‌గా అర్థమవుతాయి. ఎందుకనంటే, దేవుడు ఈ నానా విధములుగా తన యొక్క సత్యాన్ని జనాలకు తెలియజేసేటటువంటి క్రమంలో, ఈ కలలు, స్వప్నాలు అనేటివి గూడా వాడుకోవటం జరిగింది. సో, వాక్యం అనేటటువంటిది, సత్యవాక్యము, కొత్త నిబంధన అనేటటువంటిది స్థిరపరచబడక మునుపు ఇలా అనేక రీతులుగా దేవుడి వాక్యం ప్రజలకు చేరువయ్యేది. ఇప్పుడు ప్రవక్తలెందుకు దేవుడు తీసేసాడు? స్వప్నాలెందుకు తీసేసాడు? ఈ కలలెందుకు తీసేసాడు అనంటే, ఇప్పుడు వాటి అవసరత లేదు. వన్స్ వాటి అవసరత ఉన్నది గనుక వాళ్ళని ఏర్పాటు జేయటం జరిగింది. ఇప్పుడు అవసరం లేదు. అంటే మీరు ఇక్కడ ఒక కన్‌క్లూజన్‌కి ఏం రావాలంటే,
కలలో జరిగింది చాలామంది ఏం జెప్తారండి? మీకు తెలిసినటువంటి కళ గురించినటువంటి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఎవరైనా జెప్తారా? కళకు తాలూకు కొన్ని విషయాలు జెప్తూ ఉంటారు. ఎవరికేం ఐడియా లేదా? అన్న పెళ్లి కనిపిస్తే అది మంచిది కాదంటారన్న. చావు కనిపిస్తే మంచిదే అని చెప్తా ఉంటారన్న. ఆ! వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు ఏదో ఎవరన్నా మనల్ని వెంటాడి చంపినట్టో, లేకపోతే పాము కరిచినట్టో, లేక తేలు కుట్టినట్లో, లేకపోతే ఈ రకరకాలుగా ఎవరో చనిపోయినట్టు ఏదన్నా వచ్చిందనుకోండి, దానికి రివర్స్‌గా జరుగుతదట. చిత్రం మనకి విషయం ఏంటంటే, బైబిల్‌లో అలాగ ఎప్పుడు గూడా కలలు రాలే. అవునా కాదా? ఏదైతే కనపడుతదో అదే జరుగుతుంది. కానీ మన వాళ్ళందరూ ఏమని చెప్తారండి? రివర్స్ మంచి చెప్తారన్న. జరిగినట్టు కనపడితే కీడు జరుగుతదట. కీడు జరిగినట్టు కనపడితే మంచి జరుగుతదట. ఇక్కడే అర్థమైపోలేదండి వాటి యొక్క సప్రమాణత ఏమాత్రమని? వాటి యొక్క విశ్వసనీయత, వాటి ఖచ్చితత్వం ఏ విధమైన ఎలాంటిదనేది మనకు అర్థం కావట్లేదు. కాబట్టి ఏదో పీడకలొచ్చేసింది, ఏదో మనల్నేదో చంపేసినట్టుంది. ఇంకొక విషయం గమనించండి. ఇన్ కేస్ అలాగే అనుకుందాం. బైబిల్‌లో జరిగినట్టే జరుగుతుంది అని అనుకుందాం. మన కల్లో ఏదొస్తే అది జరిగిపోతుంది అనండి. మరి నాకు ఎన్నో సార్లు కలలో ఏం జరిగిందంటే ఆహ్, లాటరీ గెలుచుకున్నట్టొచ్చింది. లాటరీ గెలుచుకున్నట్టొచ్చింది. స్టార్టింగ్‌లో నేను లాటరీ టికెట్ కొనేవాడిని. తొందరగా బాగా సంపాదించేద్దాం అననే ఉద్దేశంతో. లాటరీ టికెట్ గెలుచుకున్నట్టు కలొచ్చింది. ఏ రోజు నాకు లాటరీ టికెట్ తగలలేదు. ఇప్పుడైతే కొనట్లేదులెండి. వేరే సంగతి. తర్వాత ఈ ఏ కొన్ని వందల సార్లు, కొన్ని వందల సార్లు మా ఆవిడ చనిపోయినట్టొచ్చింది నాకు కల్లో. ఒకసారి, 2 సార్లు కాదు. వందల సార్లొచ్చింది. భయపడిపోయేవాడిని నేను. పక్కన మధ్యలో నిద్రలేసి మా ఆవిడని చూసుకుంటే ప్రశాంతంగా నిద్రపోతుంటది. ఆ విధంగా అనుకునుంటే మరి మా ఆవిడ ఎప్పుడో పోయుండాల్సిందే. ఆ! సో, ఇవన్నీ మనం గమనించగలిగితే ప్రియులారా, ఇవన్నీ ఇప్పుడు లేవు. ఎవరు దాని గురించి టెన్షన్ పడకండి. ఫికర్ మత్ కరో. కలలో వచ్చేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి జరిగే పరిస్థితులు కావు. జరగని దానికి రివర్స్‌గా జరిగేది గాదు. లేకపోతే దానికి అనుగుణంగా జరిగేవి కాదు. దేవుడు కళ్ళ ముందే బాహాటంగా మనకేం జరుగుతదో ఖచ్చితంగా చూపిచ్చేస్తాడు. ఎవడైనా దాన్ని ఈజీగా అంచనా ఏసుకోవచ్చు మన భవిష్యత్తు ఎట్లుంటదో అనేది. అర్థమవుతుందా? బిడ్డలకేదో అయిపోయినట్టు, లేకపోతే భర్తకేమో అయిపోయినట్టు, భార్యకేమో అయిపోయినట్టు, అది ఇది జరిగినట్లుందంటే అనవసరమైన టెన్షన్ ఎవళ్ళు పడకండి. పిడకలొచ్చేస్తున్నాయని చాలా మంది ఫోన్‌లు చేస్తుంటారు మాకు. అన్నా ఈ విధంగా జరిగింది. ఈ విధంగా జరిగింది. అందుకే ఇలాంటి పరిస్థితులున్నప్పుడే ఒక మంచి వేదిక మీద ఇలాంటి వాటి గురించి మాట్లాడాలి అనిపిస్తది నాకు. అయితే ఇక్కడ కళ మొదటి శతాబ్ద కాలంలో జరిగినటువంటి పనండి. రోమా గవర్నర్ పిలాతు గారి భార్యకి మిక్కిలి బాధపడ్డాను ఆయన విషయం ఏంటంటే, ఆ విధంగా ఆయన అన్యాయపు తీర్పు పొందబోతాడు. అమాయకుడు, నీతిమంతుడు, ఒక శ్రేష్ఠుడు అయినటువంటి వ్యక్తి ఎవరికి హాని తలపెట్టినటువంటి వ్యక్తి, అందరికి మేలు కలిగించాలన్నటువంటి తపన కలిగినటువంటి వ్యక్తి, ఈ విధంగా ఆహ్, అన్యాయానికి గురి కాబోతున్నాడు అన్నటువంటి విషయం నా కల్లో అనిపించింది. అంటే ఇక్కడ దేవుడు ఇలాంటివి ఎందుకు రప్పించుంటాడంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకటే అలాంటి కారణం ఏంటంటే, కనీసం అన్యులైనటువంటి వాళ్ళైనా కొంతమంది అర్థం చేసుకుంటారండి. సొంత వాళ్ళు అంటే మనం అనుకుంటూ ఉంటాం. ఎంత బెనిఫిట్స్ ఉంటాయో మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మధ్య రెండో వైపు కూడా ఆలోచన చేస్తే అన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి. మరొకండి. ఎందుకంటే చిత్రం చూడండి. ఒక అన్యుడు ఇశ్రాయేలీయుడు కాదు, యూదుడు కాదు రోమా గవర్నరు. సరే రోమా గవర్నర్ భార్యకి కలొచ్చిందండి. ఏం లైట్‌గా తీసుకోవచ్చు కదా!
ఏదో పాపేడకల్లో వచ్చేస్తూ ఉంటాయిలే అని లైట్ తీసుకోలేదు చూడండి. అసలు అంత పెద్ద ప్రజా దర్బారులో న్యాయపీఠం మీద కూర్చొని సీరియస్ ఇష్యూ మాట్లాడుతూ ఉంటే, వర్తమానం భార్య పంపించిందంటే ఎంత సీరియస్‌గా తీసుకొని ఉండాలామె? అసలు ఎంత సీరియస్‌గా ఆమెకు కల్లో కనిపించుండాలి చెప్పండి. అలా ఒక విచారిస్తూ లైవ్‌లో స్పృహలో ఉన్నటువంటి రోమా గవర్నర్‌కి తప్పు కనబడలే యేసుప్రభుల వారిలో. కలలో చూసినామె కూడా ఏముందిలే అని తీసి పడేయలేదు. కానీ ఎటొచ్చి ఈవెన్ ఎన్నో సార్లు రోమా గవర్నర్ గూడా ఏమన్నాడండి? 23వ వచనంలో గూడా మనం చూసాం గదా! ఎందుకయ్యా ఏ దుష్కార్యం చేశాడయ్యా ఆయన? అని మాట్లాడుతున్నాడు. అడుగుతున్నాడు. బర్నబ్బని విడుదల చేయండి. యేసుప్రభుని సిలువేయండి అంటే, యేసుప్రభు ఏం దుష్కార్యం చేశారయ్యా? అని కూడా అడిగాడు. వాస్తవంగా ఈ సత్యాలన్నీ ఎవరికి తెలియాలి? ఎవరికి తెలియాలండి? సొంత వాళ్ళకి తెలియాలండి. సొంత వాళ్ళకి తెలియాలి ఇవన్నీ. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ఎక్కడో ఉన్నటువంటి తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు వచ్చి అడిగారు. అడిగిన తర్వాత రాజు ఉలిక్కిపడి ఆయన దగ్గర ఉన్నటువంటి అధికారులందరూ ఉలిక్కిపడి శాస్త్రుల పరిశీలన పిలిపించి లేఖనాలను బాగా పరిశోధన చేయించి పరిశీలన చేయించి ఎక్కడైనా ప్రవచనాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేయిస్తే అప్పుడు చెప్పారు వాళ్ళు. పోనీ చిత్రం ఏంటంటే చెప్పిన తర్వాత వీళ్ళు ఎతకాలి కదా. మామూలుగా వెతకాల్సింది ఎవరు? తెలిసింది సరే ఎవరి ద్వారానో తెలిసిందండి. బానే ఉంది. తెలిసిన తర్వాత అయినా ఏం చేశారు వీళ్ళు? ఒకసారన్నా శాస్త్రులు గాని, పరిసయ్యులు గాని యూదయ దేశం బేత్లెహేములో ఈ విధంగా జరుగుతుందని చెప్పి ప్రవచనం దేవుడు చెప్పాడు గదా! దేవుడు చెప్తే జరిగిపోతుంది గదా! ఎన్నో సార్లు మనం చూసాం గదా! మన పితరులు సాక్ష్యాలు గదా వీటికి. మనం వెతుక్కుంటూ పోదామని ఒక్కడన్నా వెతికాడా? ఎందుకు చేయలేదు అట్లాగా అంటే, సొంత వాళ్ళతో వచ్చిన చిక్కే అది. సొంత వాళ్ళతో వచ్చిన చిక్కే అది. పెరట్లో ఉన్నది తులసమెక్కే అయినా వైద్యానికి పనికిరాదట. అలా మనకు సొంత వాళ్ళు అనగానే ఖచ్చితంగా ఒక లీనియన్స్ వస్తుంది. అది సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటే మనకు అందరికీ మేలు. మీ విలువ నా సొంతోళ్ళే గదా అనే ఉద్దేశంతో ఎటు పడితే అటు నేను వ్యవహరించకూడదు. ఈరోజు నాకు దేవుడిచ్చినటువంటి ఎవరైతే విశ్వాసులు, పిల్లలు, ఆత్మీయ పిల్లలు ఉన్నారో, అసలు వాళ్ళు ఒకసారి నేను పరిశీలన చేస్తే అంత విలువైనోళ్ళు బహుశా దొరకరేమో అనిపిస్తూ ఉంటది. వాళ్ళ బాధ్యత గాని, వాళ్ళ ప్రార్థనలు గాని, భుజం పట్టేటువంటి పరిస్థితులు గాని, చూపించే ప్రేమ గాని, ఇవన్నీ గమనిస్తేనండి కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఏమనంటే వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు. ఆ సంఘంలో వాళ్ళు ఆయన సేవకుడిని, వాళ్ళ తండ్రిని, ఆత్మీయ తండ్రిని బాగా చూసుకుంటారు, చేసుకుంటారు. చాలా మందికి అనిపిస్తూ ఉంటది. వాళ్ళే బాగున్నారు, వీళ్ళే బాగున్నారని. అందుకే మీరు చూడండి హ్మ్. చాలా మంది స్త్రీలకు నా భర్త కంటే ఆయన మేలు అన్నటువంటి రీతిగా అనుకునే వాళ్ళు చాలా మందిని విన్నాను నేను. మా ఆయన మా ఆవిడ కంటే ఆమె చాలా మేలు అనుకున్న వాళ్ళని మీరు కూడా విన్నారా లేదా? విన్నారా? లేకపోతే ఎవరన్నా అన్నారా? అనుకున్నారా? విన్నామన్నా. ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. మనకు దేవుడు ఒకరిని ఇదిగో మనకు రిలేషన్‌షిప్‌గా ఇచ్చాడంటే, అది భౌతికమైన రిలేషన్‌షిప్ గావచ్చు, లేదా ఆత్మీయమైన రిలేషన్‌షిప్ కావచ్చు. తగినవారు అని ఆయన సెలక్షన్ అండి మర్చిపోకండి. దేవుడి సెలక్షన్, సలక్షణమైన సెలక్షన్. నాకు మిమ్మల్ని దేవుడు అప్పగించాడంటే, మీరు సరైనటువంటి పిల్లలు అని అర్థం. అలాగే నన్ను మీకు అప్పగించారంటే, నేను తగిన వాడిని అని అర్థం. కాబట్టి మీకు నేను చూసుకోవాల్సిన గౌరవం, విలువ, పంచాల్సిన ప్రేమ అది పదిలంగా ఎప్పుడుకుండాలి? మీరు గూడా నా ఎడల కలిగి ఉండాల్సింది అలాగే ఉండాలి. మీ సంఘాల నుంచి ఆయా వేరే వేరే సంఘాల నుంచి జాయిన్ అయినటువంటి వాళ్ళుంటే వాళ్ళు గూడా గుర్తుపెట్టుకోండి. భౌతికంగా రక్త సంబంధికుల యొక్క విలువ ప్లస్ సంఘము విలువ, సేవకుడి విలువ, ఆత్మీయుల విలువ కూడా ఎప్పుడు దిగజార్చుకునే పరిస్థితికి దయచేసి ఎళ్ళకండి. అర్థమవుతుందండి? సో, ఇక్కడ హ్మ్. ఈ మాట వర్తమానం పంపేసరికి మరింత రోమా గవర్నర్‌కి భయమెక్కువైంది.
ఎలాగైనా యేసుప్రభుని రక్షించుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తున్నాడు. అందుకే 20వ వచనంలో ఏం జరుగుతుంది ఒకవైపు అంటే, ప్రధాన యాజకులు, పెద్దలు బరబ్బను విడిపించమని అడుగుటకు, యేసును సంహరించుటకు జనసమూహాలను ప్రేరేపించారు. అంటే వీళ్ళకు ఆల్రెడీ ఉన్న బలం సరిపోవట్ల. శాస్త్రులకు, మత పెద్దలకు ఉన్నటువంటి బలం సరిపోవట్లేదు. ఇప్పుడు ఎవరి బలం అవసరమైంది? ఎవరి బలం అవసరమైందండి? జన సమూహముల బలం అవసరం. బలం అవసరమైంది. జన సమూహపు బలం అవసరమైంది. ఇప్పుడు జనాలకు ఉండే ఒక రోగం ఏంటంటే, పైన ఉన్నటువంటి నాయకులు ప్రేరేపిస్తే ఎటు ట్యూన్ చేస్తే అటు ట్యూన్ అయిపోతారు. అందుకే నాయకత్వం చాలా శ్రేష్టమైనదై, యోగ్యమైనదై, మాదిరికరమైనదై ఉండాలి. మీకు విషయం తెలుసో తెలీదు. తెలియకుండానే నాయకుడి ప్రభావానికి గురైపోతారు, లోనైపోతారు తెలుసా కిందుండేవాళ్ళు. తెలియకుండానే ప్రభావితులైపోతారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి నాయకుడు. పిచ్చి పిచ్చి చేష్టలు లేదంటే పిల్ల చేష్టలు ఇలాంటివన్నీ ఎటు పడితే అటు అది స్వార్థంతో కూడుకున్నటువంటి పనులు, డబ్బు పిచ్చి, మద పిచ్చి, అధికార పిచ్చి, కీర్తి ప్రతిష్టల పిచ్చి ఇటువంటివన్నీ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారనుకోండి. తెలియకుండానే వచ్చేస్తాయి ఇవన్నీ. మీకు ఎన్నోసార్లు చెప్పుంటాను నేను. ఇప్పుడు ఒక సేవకుడు ప్రవచనాలు ప్రవచించే ప్రవచన వరము, ప్రవచన కృపావరము కలిగిన దైవజనులని ఒక దైవజనులు ఉన్నారనుకోండి. ఇప్పుడు ఆయన కింద ఎదుగుతున్నటువంటి సేవకులు కావచ్చు, లేక విశ్వాసులు కావచ్చు, ఏ బ్యాచ్ ఏ రకమైనటువంటి లక్షణాలతో ఉంటారు చెప్పండి? మేము కూడా స్వస్థపరుస్తామని కూడా ప్రవచిస్తారు. ఒక స్వస్థపరిచే సేవకుడు, టచ్ సేవకుడు ఉన్నాడండి. టచ్ అని చెప్తే పడిపోతూ ఉంటారు కదా! అట్లాంటి సేవకుడి దగ్గర ఉన్నారనుకోండి, ట్రైనీ పాస్టర్స్ ఉంటారు కదా! వాళ్ళు కావచ్చు, విశ్వాసం వీళ్ళు కూడా ఏం చేస్తారు? టచ్చే. ఆయన టచ్ అయితే వీళ్ళు టచ్ మీ నాట్ అంటారు కదా వీళ్ళు. అలాగా జన సమూహాలను ఎంతవరకు వాళ్ళు కంట్రోల్ చేయగలిగారంటారండి. నాకు అనిపిస్తుంటది ఎప్పుడు. అరే ఒక దుర్మార్గులుగా ప్రవర్తించినటువంటి వాళ్ళే విశ్వాసులని ఇంత కంట్రోల్‌గా పెడితే, వాళ్ళు ఎటు తిప్పితే అటు తిరిగిపోతున్నారే. నికార్సుగా బతికినటువంటి వాడు ఇంకెంత ట్యూన్ చేయగలగాలి, ఇంకెంత జాగ్రత్తగా తిప్పగలగాలి అన్నటువంటిది నాకనిపిస్తది. కానీ చిత్రం ఏంటంటే, పై మెరుగులు, హంగులు అన్నీ గూడా దుర్మార్గానికే ఉంటాయండి. సన్మార్గానికి ఇప్పుడు మీకు బాగా అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. ఎప్పుడైనా గాని మీరు బాగా గమనించండి. ఇప్పుడు మనం తియ్యటి పదార్థాలు చూడగలిగితే, మనకు బెల్లం అనేది ఆరోగ్యానికి మంచిదా? చక్కెర ఆరోగ్యానికి మంచిదండి? బెల్లం మంచిదండి. బెల్లం ఆరోగ్యానికి మంచిది. కానీ చూడడానికి బెల్లం ఎట్లుంటది? చక్కెర ఎట్లుంటది చెప్పండి? ఏది బాగా ఆకర్షణీయంగా ఉంటది? చక్కెర ఆకర్షణీయంగా ఉంటది. హానికరమైనది ఏదైనా ఆకర్షణీయంగా డైమండ్ పీసుల్లాగా నిగనిగలాడుతూ ఉంటాయి. పట్టుకుంటే అసలు జారిపోతాయి. దాని తర్వాత ఇంకో విషయం తెలుసండి? దాని ద్వారా వచ్చే టేస్ట్ కూడా ఒక కిక్ లాగా అనిపిస్తది. ఇప్పుడు చక్కెరతో తింటే బాగా ఇష్టపడతారా? ఎవరైనా బెల్లంతో తింటే ఇష్టపడతారా? పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎక్కువ మెజారిటీ చక్కెరతోనే ఇష్టపడతారు. ఎందుకంటే దాని అపియరెన్స్ వేరు. దానికి అది నాలుక మీద పడితే వచ్చే టేస్ట్ వేరు. చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ బెల్లం చూస్తే ఇదంతా ఏదో బంకగా అనిపిస్తది. ఏదో ఒక రకంగా ఒక రాయి లెక్క ఉంటది. ఆ! ఆహ్, ఇది చూడ్డానికి వేరే విధంగా ఉంటది. ఇంకో చిత్రం ఏంటంటే పే బ ఏదో టీ చేసుకోవడానికో, కాఫీ చేసుకోవడానికి వేస్తే అవి కొన్ని సందర్భాల్లో ఏమైపోతాయో తెలుసండి? విరిగిపోతాయి. 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 ఏది ఈ పంచాయతీలంతా ఎందుకు? ఇప్పుడు చక్కెరేస్తే విరిగిపోద్ది చూసారా? బెల్లం వేస్తే విరిగిపోతాయి. అంటే మంచికి సంబంధించి ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అందులో రిస్క్ అనిపిస్తది. రిస్క్ అనిపిస్తదండి. ఇప్పుడు మనం పెద్దల్ని చూసుకోవాలనుకోండి. వృద్ధులను మన ఇంట్లో మనల్ని కన్నటువంటి అమ్మ నాన్నలని చూసుకోవాలి. రిస్క్ అనిపిస్తదా? లేదంటే ఈజీగా ఉంటదా చెప్పండి? ఉంటదండి. విసుగనిపిస్తది, రిస్క్ అనిపిస్తదండి. చిత్రం ఏంటంటే
మనకు రిస్క్ అనిపించేటటువంటి వాళ్ళు మనతో పెట్టుకోవాలని కూడా అనుకో. నాన్న ఉన్నాడు అనుకోండి, మోస్ట్లీ ఎక్కువగా ముసలాడైనటువంటి నాన్నని చూసుకోవాలని కూతుర్లు గాని, కొడుకులు గాని అనుకోరు. అమ్మనే చూసుకోవాలనుకుంటారు. ఎందుకు అనుకుంటున్నారు? ఆవిడ సహాయం చేస్తుంటది ఇంటి పనులలో. ఆ! అమ్మాయి అయితే, ముసలావిడైతే ఈజీగా ఇంట్లో వంట పనిలో సాయం చేస్తది. ఇంటిని శుభ్రపరిచే దాంట్లో, పాత్రలు కడిగే దాంట్లో, పిల్లల్ని చూసుకునే విషయంలో, బయటికెళ్ళి కూరగాయలు తెచ్చే విషయంలో, అన్ని అన్ని విషయాల్లో ఆమె సహకారిగా ఉంటది. అందుకోసం అమ్మను చూసుకోవాలనుకుంటారు తప్ప, ఏదో అమ్మ మీద ప్రేమ ఉందని గాదు సుమా. అట్లా ఎవరన్నా భ్రమపడేది ముసలోళ్ళు. ఉంటారు అట్టటోళ్ళు. మహనీయులు గూడా ఉంటారు. మంచి బిడ్డలు గూడా ఉంటారు. అది వేరే సంగతి. కానీ అరుదుగా ఉంటారాళ్ళు. నాన్న, ముసలాడైన నాన్న ఏం చేస్తాడంటేనండి, కూర్చునే ఉంటాడు. కానీ అన్నీ గమనిస్తుంటాడు. అన్ని విషయాలు ఇంట్లో కుటుంబంలో ఏం జరుగుతుంది? పరిస్థితులేంటి? మనవడేంటి? మనవరాలేంటి? పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఏం చేస్తున్నారు? వీళ్ళ ఆలోచనలేంటి? అన్నీ కూర్చొనే చూస్తూ ఉంటాడు. అంటే ఆయన జేసే పని ఆయనకుంది. ఆయన వల్ల జరిగే మేలు ఆయనకుంది. కానీ మనకేం అర్థం కాదంటే, మనకి పనులేం చేయట్లేదు కదా ముసలోడు. మళ్ళీ మనకే ఆర్డర్‌లేత్తాడు. ఏం చేయమంటాడు? టీ తీసుకురా అంటాడు, కాఫీ తీసుకురా అంటాడు, పాలు తీసుకురా అంటాడు, పేపర్ తీసుకురా అంటాడు, కళ్ళజోళ్ళు తీసుకురా అంటాడు, పుస్తకాలు తీసుకురా అంటాడు, చైరేయి అంటాడు, పడకేయి అంటాడు, నీళ్లు తీసుకురా అంటాడు, భోజనం పట్టుకురా అంటాడు, టిఫిన్ పట్టురా అంటాడు. అన్నీ మనకే పనులు చెప్తారు. మన పనులే మనం చేసుకోలేక చేస్తున్నామని మనం భయపడతాం. అంటే ఎవరైతే మనకు రిస్క్ అన్నట్టు ఉంటది గుర్తుపెట్టుకోండి. ఎంత రిస్క్ ఉంటదో వాళ్ళతో అంత మేలు ఉంటది మర్చిపోకండి. ఇప్పుడు యేసు ప్రభువుని ఇప్పుడు జనాలు ఓకే. అది విషయం మనకు అది అర్థం కాలేదు గాబట్టే, విలువ తెలియలేదు గాబట్టే వాళ్ళు వదిలేసుకున్నారు. ఈరోజు మనం కూడా వదిలేసుకుంటున్న క్రీస్తులున్నారు. మరవకండి. అది నేను చెప్పేదిక్కడ. మనం మన జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి అప్లై చేసుకోవాల్సినటువంటి విషయాలు కొన్నున్నాయి. అయి మర్చిపోకండి. ఆ రోజు రోమా గవర్నర్ పిలాతు ఆప్షన్ పెట్టింది ఆనాటి ప్రజలకు మాత్రమే గాదు. ఈ రోజు గూడా దేవుడు మనకిస్తున్న ఆప్షన్. హూమ్ డు యూ చూస్? నువ్వెవరిని ఎలక్ట్ చేసుకోబోతున్నావు? సెలెక్ట్ చేసుకుంటున్నావు. నీకు నీతో ఎవరి సహవాసాన్ని ఇష్టపడుతున్నావు? బరబ్బా సహవాసం కోరుతున్నావా? క్రీస్తు సహవాసం కోరుతున్నావా? అనేది 2 ఆప్షన్స్ మనకెప్పుడు ఉంటాయి. కానీ బేసికల్లీ మనం ఇప్పుడు బరబ్బను కోరుకున్నారంటే చాలా మందికి తెలియదు. అదే నేను చెప్పేది. ధ్యానం చేస్తున్నప్పుడు చాలా గొప్ప విషయాలు బయటపడతాయనే విషయాలు చెప్తున్నా కదా మీకు. బరబ్బాని ఎందుకు కోరుకొని ఉంటారు? ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? యేసుప్రభును ఎందుకు కాదనుకొని ఉంటారు? బరబ్బను ఎందుకు కోరుకొని ఉంటారు? ఎవరికైనా ఆలోచన వస్తే చెప్పండి. పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళకు వ్యతిరేకంగా ఈయన బోధ చేస్తానని వాళ్ళు చెప్తే, వాళ్ళ కింద వీళ్ళు వాళ్ళని అనుసరించే వాళ్ళే గాని ఇంక వేరే ఏం ఆలోచన చేయలేదండి. ఓకే. మంచిది. అదే శాస్త్రులు, పరిసయ్యులకు వ్యతిరేకంగా యేసుప్రభుల వారి బోధలున్నాయి. ఆయన యొక్క జీవన శైలి గూడా అలాంటిదే. దాన్ని బట్టి వద్దనుకుంటున్నారు అనేటువంటి విషయం యేసుప్రభులు ఓకే. బరబ్బను ఎందుకు కోరుకుంటున్నారు? బరబ్బను కోరుకోవటానికి కారణం ఏమై ఉంటుంది? కారణాలు ఏవి లేకుండా కోరుకోవచ్చా? కోరుకొని ఉంటారా? చెప్పమ్మా. వాళ్ళకి అనుకూలంగా ఉంటాడు కాబట్టి. ప్రభువుని పక్కన పెట్టడానికి. ప్రభుని పక్కన పెట్టడానికి. అదే తెలుస్తుంది మనకైతే వాస్తవంగానైతే. యేసు ప్రభువుని ఏ విధంగానైతే ఆయన్ని తప్పిచ్చేశారు మొత్తానికంటే బయటికి విడుదల కాకుండా చూడాలన్న ఉద్దేశంతోనే బరబ్బను కోరుకున్నారనుకుంటా. ఇప్పుడు నేను అడుగుతున్నాను. బరబ్బను కాకుండా వేరే వాళ్ళు లేరా? చాలా మంది ఉంటారు కదా! బరబ్బనే ఎందుకు తెర మీద తీసుకురావాలి? నేను అడుగుతున్న ప్రశ్న. ఆప్షన్ బరబ్బా ఇచ్చారు కదండి పిలాతు గారు. అదే పిలాతు గారు బరబ్బనే ఎందుకు ఆప్షన్ ఇవ్వాలమ్మా? మామూలుగా పిలాతు ఇంటెన్షన్ వేరు. ఏమని? వీడు అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము చెరసాల్లో ఉంచబడిన వాడు, వీడిని కావాలని ఒక్కడు కూడా కోరుకోడు. ఖచ్చితంగా యేసుప్రభుని కోరుకుంటారు. కాబట్టి మనకు ఆ 2 ఆప్షన్స్ రోమా గవర్నర్ ఇచ్చాడు.
సరే ఇచ్చినంత మాత్రం చేత నాకు వద్దయా, నీ సెలక్షన్ బాగాలేదు, నీ ఆప్షన్ బాగాలేదు, వేరే వాడిని ఉన్నాడు కదా వాళ్ళు రిలీజ్ చేసే అని చెప్పొచ్చు కదా జనాలు. ప్రేరేపించబడ్డారన్న ప్రధాన యాజకులతోటి శాస్త్రులతో. యేసు ప్రభువును సంహరించుటకు ప్రేరేపించబడ్డారమ్మా. ఓకే, ప్రేరేపణ పొందారన్నా కూడా ఏదో సంథింగ్ ఉంటది కదమ్మా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. పండు వాళ్ళు తినటానికి వేసిన ఆ సిలువ ప్లాన్ పనిచేయకపోయినా ఈయనతో నరహత్య చేయించడానికి కూడా వాళ్ళు అలా చేసిండొచ్చు. ఓకే అమ్మా, మంచిది. ఇంకొక ఆలోచన కూడా వచ్చింది. వాళ్ళ ప్లాన్ యేసు ప్రభువుకు సంబంధించినటువంటి ఆ సిలువ ప్లాన్ ఒకవేళ ఇది కాకపోయినా ఇతన్ని బయటకు విడుదల చేయించినందుకు ఇతని ద్వారా అయినా యేసు ప్రభువుని చంపించవచ్చు అనే ఆలోచన అనేది ఒకటి రాయడం. ఇప్పుడు ప్రేరేపించబడుతున్నారు అని అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఆశించే ప్రేరేపించబడతారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పండు తినడానికి వెళ్ళిపోయింది కదా హవ్వమ్మ, ఆమెకి ఏమన్నా ప్రేరేపణ కలిగిందంటారా లేదంటే కలిగించకుండానే వెళ్ళిపోయిందా? ఏ మేలును కోరుకొని పోయిందంటారు చెప్పండి. దేవతలు అవుతామనే మీరు చావనే చావరు, మీరు చావనే చావరు, దేవుళ్ళతో సమానం అయిపోతాం అన్న దానికి ఆకర్షితురాలై ఏమైపోయిందనంటే ఆయన ప్రేరణకు, సాతాను ప్రేరణకు లోగిపోయింది. ఇప్పుడు నేను అంటున్నాను, ప్రేరేపించబడితే యేసు ప్రభు విషయంలో అయితే నెగటివ్ గా ప్రేరేపించబడ్డారు, బాగుంది. ఇప్పుడు విడుదల చేయించాలంటే పాజిటివ్ గా ప్రేరేపించబడి ఉండాలి కదా. ఏమిటా పాజిటివిటీ? బరబ్బాలో ఏ చెప్పమ్మా. రాజుగానే వద్దనుకుంటారు కాబట్టి దొంగనే వాళ్ళు ఇడిపించుకోవాలనుకుంటానన్న. ఆయనైతే ఏమి మాట్లాడు కదా. రైట్, ఓకే. ఇంకెవరన్నా మాట్లాడుతుందమ్మా, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ? దొంగ కలిసి ఊర్లు పంచుకుంటారు అన్నట్టుగా దొంగ స్వభావం ఉన్న వాళ్ళు దొంగలనే కోరుకుంటారు. వెరీ గుడ్ తమ్ముడు. వాస్తవంగా వీళ్ళు ఆల్రెడీ దొంగలు, అక్కడ దొంగ, ఇద్దరు సింక్ అయింది కదా, సరిపోయింది కదా ఇద్దరికి. అలాగా ఆ కారణాన్ని బట్టి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంటుంది. బరబ్బాకు సంబంధించినటువంటి ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, బరబ్బా అంత సామాన్యమైన వ్యక్తి కాదు, ప్రసిద్ధుడైన ఖైదీ అని రాయబడింది కదా, మనం చూసాం కదా, ప్రసిద్ధుడైన ఖైదీ. అందులో మరలా బరబ్బా ఏం చేసి అక్కడికి వెళ్ళాడని మనము చదివాం. మనం ఇంతకుముందు ధ్యానంలో ఈ మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను, యోహాను సువార్తలోను, 3 సువార్త పత్రికల్లోను బరబ్బా కోసం కొన్ని విషయాలు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, సంగ్రహించడం జరిగింది. ఎవరికైనా గుర్తుందా అది? అధికారులను ఎదిరించేవాడు, హత్య చేసేవాడు, అల్లరి, పట్టణంలో జరిగినటువంటి అల్లరి, బందిపోటు దొంగ అని. కానీ వీటన్నిటిలో ఒక పాజిటివిటీ చూడడం జరిగింది ఇశ్రాయేలు సమాజం. అదేంటి అంటే, యూద సమాజం బరబ్బాలో చూసిన ఒక పాజిటివ్ నేచర్ ఏంటంటే, ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. అధికారులను ఎదిరించి కలహములలో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడిన బరబ్బా అను ఒకడుండెను. చూడండి, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, ఈయన ఏం చేశాడట? అధికారులను ఎదిరించారు. ఇప్పుడు అధికారులు అంటే ఏ అధికారులు? వాళ్ళు రోమా ప్రభుత్వ అధికారులు. ఇప్పుడు రోమా ప్రభుత్వ అధికారుల పట్ల యూదులందరూ ఎట్లా ఉన్నారు చెప్పండి? పోరాటం పట్ల, రోమా ప్రభుత్వ అధికారుల పట్ల ఏ ఆలోచనతో ఉన్నారు యూదులందరూ? వాళ్ళ ప్రభుత్వాన్ని దించేయాలన్న ఆలోచనతో ఉన్నారు. వాళ్ళ నుంచి విడుదల పొందేసేయాలి, వాళ్ళ ప్రభుత్వాన్ని, వాళ్ళ ఆధిక్యతను, వాళ్ళ అణిచివేతను పారద్రోలాలి, తీసివేయాలి అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు యూదులందరూ. ఇప్పుడు బరబ్బా ఏం చేస్తున్నాడు? వాళ్ళని ఎదిరిస్తున్నాడు కాబట్టి అధికారులను ఎదిరిస్తున్నాడు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? యూదులను ఎదిరిస్తున్నాడు. అధికారులను ఏమీ ఎదిరించట్లా. ఎవరు ప్రశ్నలు వేసినా ఏం చేసినా మౌనంగా ఉంటున్నాడు. దట్టు నా దగ్గర ఏ సైన్యం లేదు, మీకు వ్యతిరేకంగా మీతో పోరాటానికి నేను ఎవరిని పిలవను,
లేదంటే అసలు నా రాజ్యమే ఈ లోక సంబంధమైంది కాదు అని ఒకవైపు యేసుప్రభు చెప్తున్నాడు. అంటే పూర్తిగా యేసు ప్రభు మీద పెట్టుకున్న ఆశలు. నేను ఎప్పుడు చెప్తున్నాను, నాడు ఐగుప్తులో బానిసలుగా ఉన్న నాటి నుండి మొదటి శతాబ్ద కాలంలో రోమా ప్రభుత్వం కింద బానిసత్వంలో ఉన్నటువంటి యూదుల వరకు అందరూ విమోచకుడి కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవడు విడుదల చేస్తాడు మమ్మల్ని ఈ విధంగా, వీళ్ళని ఎవరు చంపేస్తారు, ఎవరు వీళ్ళ అధికారాన్ని ఎవరు తీసేస్తారు అన్నటువంటి ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరైతే వ్యతిరేకిస్తారో ఈ అధికారులను, అప్పుడు వాళ్లకు ఆశ కలుగుతుంది. ఏమనంటే, ఓహో మమ్మల్ని విడిపించటానికి వచ్చిన వాడు వీడే ఉండొచ్చు. అంటే బరబ్బలో ఉన్నటువంటి ఒక పాజిటివ్ వైబ్స్ చూశారు. ఎవరు ఎదిరించకుండా కిమ్మనకుండా ఉండిపోతూ ఉంటే అధికారులను సైతం ఎదిరించిన వాడట. ఇంకో విషయం ఏంటంటే, చరిత్ర చెప్తున్నది, బైబిల్లో ఉన్నటువంటి ఆధారం ఇదే అయితే, చరిత్రలో బరబ్బ కోసం చెప్తున్న విషయం ఏంటంటే, యూదులలోనే అన్యాయంగా డబ్బు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఈ అన్యాయంగా డబ్బు సంపాదించే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కొల్లగొట్టి యూదుల్లోనే పేదలకు పంచేవాడట. అంటే మన భాషలో చెప్పాలంటే వీళ్ళు ఏమంటారు, నక్సలైట్స్ అంటారే, అడవిలో అన్నలు అంటారు కదా, ఆ తరహా వ్యక్తి అట ఇతను. ఆ విధంగా మరి యూదులందరూ మరి ఇలా యూదుల్లో ఉన్నటువంటి డబ్బు సంపాదించిన వాళ్ళందరూ ఎవరికి అనుకూలస్తులు? ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే పదవులు ముట్ట చెప్తుందో, ఏదైతే అధికారాలు ఇస్తుందో, ఆ అధికారపు బలముతోనే, ఆ బలుపుతోనే ఏం చేస్తారంటే అన్యాయంగా దోచుకుంటారు. అలా దోచుకున్నటువంటి ఆ డబ్బును ఈ బరబ్బా తీసుకెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు వెళ్ళి ఎక్కడికి మొరపట్టుకోవాలి? డబ్బు కొట్టుకున్నోళ్ళు రోమా అధికారుల దగ్గరే మొరపెట్టుకోవాలి. రోమా అధికారులు ఏం చేయాలి అంటే బరబ్బను పట్టుకోవాలి. అది జరిగింది వాస్తవంగా అయితే. సో వాళ్ళకందరికీ తలనొప్పిగా ఉండి దొరకకుండా పేదవాళ్ళకు పంచుతూ మొత్తానికి ప్రజలలో ఒక మంచి వ్యక్తిగా మా వెతలు చూసినటువంటి సామాన్య పేద ప్రజలను యొక్క ఇబ్బందులను చూసినటువంటి వ్యక్తిగా వాళ్ళు భావించారట. అందుకే మిమ్మల్ని ఎదిరించాలి, మమ్మల్ని చూసుకోవాలి. ఈ రెండు గుణాలు ఎవరిలో ఉన్నాయంటే బరబ్బలో ఉన్నాయి. యేసు ప్రభు చూస్తే ఆయనతో ఏది వర్కౌట్ అయ్యేటట్లు లేదు. ఆయన సైలెంట్ గా ఉంటున్నాడు, కనీసం ఒక ఎదురు మాట చెప్పట్లేదు. నా రాజ్యం లోక సంబంధమైనది కాదంటున్నాడు. ఒక పెద్ద బృందాన్ని వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడపాల్సినటువంటి వాడు, ప్రభుత్వాన్ని కూలదోయాల్సినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాడు సైలెంట్ అయిపోయాడు. ఇతడి వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. అందుకే కాస్త కోస్త ఏదైనా ప్రయోజనం ఉందనంటే, అధికారులు ఎదిరించినటువంటి చరిత్ర, ట్రాక్ రికార్డ్ ఎవరికి ఉందనంటే బరబ్బకుంది. కాబట్టి అతను విడిపిస్తే ఇంకా బరబ్బ పుంజుకొని మాకు విడుదల కలగజేస్తాడేమో అన్న ఉద్దేశం అనుకున్నది. అంటే ఒకరిని కోరుకుంటున్నారు ప్రజలు అంటే అంత సులభంగా ఏదో లేనిదే కోరుకోరండి. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకు బరబ్బను కోరటం జరిగింది. ఇప్పుడు చూద్దాం మత్తయి సువార్త కొద్దాం. 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయమని అందరూ చెప్పారు. బరబ్బను విడుదల చేయమన్నారు, బానే ఉంది. మరి యేసు ప్రభుని ఏం చేయమంటారు చెప్పండి? ఏం చేయమంటారు మీ ప్రభుని అని అంటే సిలువ వేయండి అని. అసలు వీళ్ళందరూ సిలువ కోరుకోవటానికి కూడా ఒక అర్థం ఉంది. ఎందుకంటే రోమా ప్రభుత్వం యొక్క విధానం వేరు. అది శిరచ్ఛేదనం చేసేది. శిరచ్ఛేదనం చేయబడింది రోమా ప్రభుత్వ యొక్క అధికారం. అంటే మరణదండన అంటే భారతదేశంలో మరణదండ అంటే ఏం చేస్తారండి? శిక్ష చేస్తారు. భారతదేశంలో శిక్షాస్మృతిలో మరణదండన అంటే ఉరి శిక్ష చేస్తారు. రోమా ప్రభుత్వంలో ఏం చేస్తారంటే శిరచ్ఛేదనం చేస్తారు, అంటే తల కొట్టిచ్చేస్తారు. ఈవెన్ బాప్తిస్మిచ్చే యోహాను గారి మరణం ఎలా జరిగింది? అలాగే జరిగింది, తల కొట్టించడం అనేది జరిగింది కదా. ఈవెన్ అలాగే తర్వాత
యోహాను సహోదరుడైన యాకోబు కూడా ఏం చేయడం జరిగిందని రాయబడింది బైబిల్లో, ఖడ్గము చేత ఖడ్గముతో చంపబడ్డాడు అని రాయబడింది. రంపములతో కోయబడ్డారు అనేటువంటి విషయాలు కూడా మనం చూస్తాం. అలాగే యూదుల సాంప్రదాయంలో మరణదండ అంటే ఏం చేయాలి తెలుసండి? యూదుల సాంప్రదాయంలో మరణదండన అంటే ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపుతారు. రాళ్ళతో కొట్టి చంపాలి. కానీ వీళ్ళు సిలువ వేసే పద్ధతి ఇటు రోమా ప్రభుత్వ విధానము కాకపోయే, అటు యూదుల విధానం కాకపోయే, ఎందుకు సిలువే వేయమనేటటువంటి దానికోసం జరిగింది అని అంటే, సిలువ వేసేది రోమా ప్రభుత్వంలో కొందరికి, ఎస్పెషల్లీ కొందరికి. ఎవరికి అని అంటే బానిసలకి ప్రభుత్వ వ్యతిరేకులకు, తీవ్రంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన నేరగాళ్లకు, బానిసలకు మరణదండన అనేది విధించడం అనేది జరుగుతుందట. కాబట్టి యేసు ప్రభుల వారిని పాప బానిసత్వం నుంచి విడిపించటానికి వచ్చిన వ్యక్తిని బానిసగాను, మానవుణ్ణి నేర ప్రవృత్తిని రూపుమాపి అందులో దాగి ఉన్నటువంటి దైవత్వాన్ని తట్టిలేపగడానికి వచ్చినటువంటి వ్యక్తిని నేరగాడిని గాను అనుకున్న ప్రపంచం ఇది. అరే, సృష్టికర్తనే సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేదు. మనమైతే వాళ్ళు అర్థం చేసుకోలేదు, వీళ్ళు అర్థం చేసుకోలేదు, వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, వీళ్ళు నన్ను పట్టించుకోలేదు, మనం చేస్తూ ఉంటాం కుళ్ళుకొని. అంటే ఇవన్నీ మీరు చూసినప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి తెలుసండి? మనల్ని ఎవడో అర్థం చేసుకోవాలని అతిగా ఆశపడకూడదండి. మీకు అర్థమవుతుందా? ఒక్కరు నన్ను అర్థం చేసుకోలేదండి అంటూ ఉంటారు చూసారా లోకంలో చాలా మంది. ఒక్కరు కూడా నన్ను అర్థం చేసుకోలేదని అనుకుంటారు. సృష్టికర్తని అర్థం చేసుకోలేకపోయారు. ఆయన ఎంత చేశాడండి మన కోసం? అంత చేసిన ఆయనకే అలాంటి పరిస్థితి ఉంటే మనం ఏమనగా అర్థం చేసుకోవాలంటే, మరి దాసుడు యజమానుడి కంటే ఎక్కువ కాదు, శిష్యుడు బోధకుడి కంటే ఎక్కువ కాదు, ప్రభువును అనుసరిస్తున్న మనం ప్రభు కంటే అతీతులం కాదు కదా. అందుకే ఎవడెవడో పట్టించుకోలేదని బాధపడకండి ఎవరు. ఎప్పుడు మనకి ఇదే బాధ ఉంటుంది. నేను అడుగుతున్నాను, ఇలా ఆన్లైన్లో జాయిన్ అయినటువంటి వాళ్ళలో ఇలాంటి బాధ లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు అనేటటువంటి బాధ పడని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అలాంటి వాళ్ళే. మనం ఎప్పుడు కూడా ఏం ఆశిస్తుంటాం అంటే నన్ను ఎవరైనా పట్టించుకుంటారా లేదా అని పరీక్ష కూడా పెడతాం. ఈ స్కూల్ నుంచి ఇంటికి బిడ్డలు వస్తూ ఉంటే తలుపు చాటున అమ్మ దాక్కుంటుంది. ఎందుకు అనుకుంటున్నారు? కొడుకు నన్ను సరే అక్కడ లేదా, కొడుకు కూతురు నా కోసం చూస్తారా లేదా, నా కోసం ఆలోచన చేస్తారా లేదా, నన్ను ఎదుగుతారా లేదా, అవి అని ఉద్దేశంతో తలుపు చాటును దాక్కుంటుందమ్మా. అలాగా మనల్ని పట్టించుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. ప్రభువుని పట్టించుకునేవాడు లేడు సరికదా, పట్టించేవాడు ఉన్నాడు. అసలు పట్టించుకునే వాళ్ళు కాదు, పట్టించే వాళ్ళు ఉన్నారు. మనం ఎంత భాగ్యవంతులు చెప్పంటారా? మనల్ని పట్టించుకునే వాళ్ళు మాత్రమే లేరు, అంతే కదా. పట్టించే వాళ్ళు ఉన్నారు. మరి యేసుని పట్టించే వాళ్ళు ఉన్నారా? ఎంత భాగ్యవంతులు చెప్పండి, ఎంత భాగ్యవంతులు. యేసుబ్రోని పట్టించుకునేవాళ్ళు లేకపోయాడు, పట్టించేవాళ్ళు ఎక్కువైపోయారు. కానీ మనకు పట్టించుకునేవాళ్ళు మాత్రం లేరు అనుకోండి, అంతే. అందులో మన అందరి పరిస్థితి అలా కాదు. మళ్ళీ అందరి పరిస్థితి అలా కాదు. అసలు మనల్ని ఇప్పుడు దాకా ఎవరన్నా పట్టించుకోకపోతే ఈ స్థితికి వస్తామండి? అసలు ఎవరన్నా చిన్నప్పుడు అమ్మా నాన్నలు పట్టించుకున్నారు, తోబుట్టులు పట్టించుకున్నారు, బంధువులు పట్టించుకున్నారు, ఉపాధ్యాయులు పట్టించుకున్నారు, స్నేహితులు పట్టించుకున్నారు, ఆత్మీయులు పట్టించుకున్నారు. ఇవన్నీ లేవు చెప్పండి. కాబట్టి గమనించండి పిల్లలు, ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. అలా యేసు ప్రభుల వారిని ఎందుకు సిలువ దండన వేయమని అడగడం జరిగింది అని అంటే దాని వెనక ఒక ప్రవచనం ఉన్నది. అదేంటి ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 22-23 వచనాలు. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 22-23 వచనాలు చూడగలిగితే,
చదవండి ఒకరు. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడిన దేవునికి శాపగ్రస్తుడు గనక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమునకు నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను. వాస్తవంగా ఇక్కడ ఇశ్రాయేలీల్లో కూడా నానున వేలాడదీయాలి అన్నటువంటి మాట చెప్పడం జరిగిందండి. కానీ ఇలా మానున వేలాడదీసిన ఇశ్రాయేల్ చరిత్రలు ఎవరిని చేయలేదు, ఒక్క యేసుప్రభుని తప్ప. ఇతరులందరినీ రాళ్లతో కొట్టి చంపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఎక్స్క్లూజివ్ ప్రభు కోసమే, యేసు ప్రభుల వారి కోసమే ఇది ప్రవచించబడినది. ఈ ప్రవచన నెరవేర్పు దిశగా సాగాలి. అందుకే వాళ్ళు ఆ విధంగా కోరుకోవటం అనేది జరిగింది. ఇదే విషయం ఎక్కడ నెరవేరింది, ఎవరి విషయంలో నెరవేరిందని కూడా కొత్త నిబంధన సెలవిస్తుంది. చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభుల వారి విషయంలో ఇది నెరవేరిందని గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు స్పష్టంగా తెలియపరుస్తున్నారు. ఎందుకు ఇదంటే యేసు ప్రభుల వారు మన కోసం శాపం అవుతున్నారన్న విషయం ఈవెన్ శిలువ మీద వేలాడుతున్నప్పుడైనా గ్రహించి వాళ్ళు రక్షణకు నోచుకోవాలనేది. ఎందుకంటే ఏ ఒక్కరు నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు కదా. అందుకే ఇవన్నీ కూడా బాహాటంగా ఏదైతే ప్రవచించారో దానికి అనుగుణంగానే ఇవన్నీ జరిగిస్తూ ఉండగా, ఎస్ ప్రభు కోసం ఆల్రెడీ రాయబడింది కదా, వాడి మీద వేలాడిన పరిస్థితులు వస్తాయని చెప్పేసి. అది మన కోసం శాపమయ్యాడు తప్ప ఆయన శాపగ్రస్తుడు కాదు. వాస్తవంగా మనందరి దోషములు ఆయన మీద పడటాన్ని బట్టి ఆయన శాపగ్రస్తుడు అవ్వటం జరిగింది అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలండి. కాబట్టి ఇక్కడ మరలా చివరి వచనానికి వద్దాం. 27వ అధ్యాయంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 23వ వచనంలో అధిపతి అడుగుతున్నాడు చూడండి. రోమా గవర్నర్ అడుగుతున్నాడు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేస్తారని ఆయన అడిగేవారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలేశారు. అంటే రోమా గవర్నర్ యొక్క ప్రపోజల్ ఏదైతే ప్రతిపాదన ఉందో దాన్ని ఎవ్వడు కూడా ఖాతరు చేయట్లా, పట్టించుకోవట్లా, చెవిని పెట్టట్లేదు, ఇగ్నోర్ చేస్తున్నారు, నిర్లక్ష్యం చేశారు. ఈయన ఏం మాట్లాడుతున్నాడు రోమా గవర్నరు, వీళ్ళు ఏం అడుగుతున్నారు? ఏ దుష్కారం చేశారంటే ఒక్కడు చెప్పట్లా. ఏ దుష్కారం చేశారు ఏమన్నా ఉంటేగా చెప్పడానికి. ఏ దుష్కారం చేశాడు చెప్పండిరా అంటే ఒక్కడు మాట్లాడట్లేదు, సిలువేయమని మాత్రం అడుగుతుంది. ఆ అన్యాయము, దుర్మార్గం అలా ఉంటది. ఆ బలం తాలూకు బలుపు అలా ఉంటుందండి. అందుకే శక్యమైనంత వరకు మనం అన్యాయం కోసం బలపడకూడదు, దుర్మార్గం కోసం బలపడకూడదు, సమకట్టబడకూడదు. మంచి కోసం, మేలు కోసం, దైవికమైనటువంటి సంకల్ప నెరవేర్పు కోసం మనం జతకట్టబడాలి, సమకట్టబడాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. అది ఆనాటి యూద సమాజం ఫెయిల్ అయింది, మనం అయినా పాస్ అవుతున్నామా అనేది గమనించుకోవాలి. ఓకే, మిగిలినటువంటి సంగతులు రేపటి దినాన్న మనం ధ్యానం చేద్దాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేని పక్షాన ఒక ప్రార్థన చేయండి, ముగించుకుందాం.